కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, వ్యక్తిగతంగా ఆయనపై ఎలాంటి ద్వేషం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటేనే తనకు మంచిదని, రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోవడం కూడా సులభమవుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై తాను ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, శత్రువు కాదని అన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండడం తనకే మంచిదని, రాజకీయంగా ఎదుర్కోవడం సులభమవుతుందని వ్యాఖ్యానించారు. విశ్రాంతి తీసుకుంటున్న ప్రజా ప్రతినిధి గురించి చెడు కోరుకోవడం తన స్వభావం కాదని తెలిపారు. కేసీఆర్కు గాయమైనప్పుడు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించానని, అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా ఆయన్ను కలిసి యోగక్షేమాలు అడిగానని రేవంత్ తెలిపారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా గౌరవం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్కు చెడు జరగాలని ఆయన కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ బతికుంటే తమకు అధికారం రాదని ఆయన కుటుంబ సభ్యులే భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని మంత్రులతో ప్రకటనలు చేయించారని ఆరోపించారు. అధికార పంపకాల విషయంలో తేడాలు రావడంతో కుటుంబంలో విభేదాలొచ్చాయని అన్నారు. అయితే వాళ్లంతా ఒక్కటేనని వ్యాఖ్యానించారు. అనుబంధ సంఘాలను ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ను ఇప్పటికే 2 సార్లు ఓడించానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్కు ఓటమి కొత్త విషయం కాదని, అలాగే గెలుపు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదని అన్నారు. మహేష్ గౌడ్ వర్సెస్ కేసీఆర్గా జరిగిన స్థానిక సంస్థల పోరులో కూడా కేసీఆర్ ఓటమి చవిచూశారని గుర్తు చేశారు. తాము వివక్ష లేకుండా ప్రభుత్వం నడుపుతున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ పాలన కొనసాగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనే లక్ష్యం నెరవేరిన తర్వాత ఆ పార్టీ ఆవశ్యకత ముగిసిపోయిందని, చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం ఉండదని బీఆర్ఎస్ పరిస్థితిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2023 ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని అధికారం నుంచి దించడంతోనే కేసీఆర్ కుటుంబ పాలన పట్ల ప్రజలకున్న విముఖత స్పష్టమైందని, ఆ కుటుంబానికి కాలం చెల్లిందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు వారిని ఆదరించినప్పటికీ 10 ఏళ్లు అధికారంలో అహంకారం, అహంభావంతో వ్యవహరించడం వల్లే ప్రజలు వారికి దూరమయ్యారని ముఖ్యమంత్రి విశ్లేషించారు. గత 10 ఏళ్లలో అధికార దుర్వినియోగానికి పాల్పడి పెత్తనం చెలాయించారని, ఇప్పుడు ఆ పార్టీకి భవిష్యత్తే లేదని, కేవలం గతం మాత్రమే మిగిలి ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే ప్రస్తుతం అంతర్గత విభేదాలు తలెత్తాయని, ఆ కుంపటిని తమ మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలందరూ ఒకే బాటలో నడుస్తారని, వారిలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబ పెద్దకు ఏమైనా జరిగితే ఆస్తిపాస్తులు, అధికారం వారసులకే చెందుతాయి తప్ప తనకు వచ్చేదేమీ ఉండదని స్పష్టం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ గానీ, ఆయన ఆస్తులు గానీ తనకు రావని, ఆయనకు ఏదైనా జరిగితే ఆ కుటుంబానికే లబ్ధి చేకూరుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తనకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, ఆయన ఆరోగ్యంగా ఉంటేనే తనకు రాజకీయ సులభంగా ఉంటుందని రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి ఇక పునర్వైభవం ఉండదని, ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు 2 ప్రధాన కూటముల మధ్య సాగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, కోదండరాం ఒక కూటమిగా ఉంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ మరో కూటమిగా ఏర్పడే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై సీబీఐ విచారణ జరపాలని కిషన్ రెడ్డి గతంలో డిమాండ్ చేశారని రేవంత్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశాన్ని సీబీఐకి అప్పగించిందని చెప్పారు. కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణను అడ్డుకోవడానికే హరీష్ రావు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని సీఎం ఆరోపించారు. బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో ఇప్పటికే విజిలెన్స్ నివేదికలు ప్రాథమిక లోపాలను ఎత్తిచూపాయని పేర్కొన్నారు. కేంద్రం రాజకీయాలకు తలొగ్గి విచారణను అడ్డుకుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తానే స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లి సీబీఐ డైరెక్టర్ను కలుస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకే హైడ్రా పనిచేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. అక్రమ భూములను సొంతం చేసుకున్న వారు హైడ్రాను తప్పుపడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్లపై వేసిన ఘోష్ కమిషన్కు వ్యతిరేకంగా కేసీఆర్ కోర్టుకు వెళ్లడంపై ఆయన స్పందించారు. కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధం కాదని కోర్టు తేల్చిందని గుర్తు చేశారు. కేవలం సెక్షన్ 8B ప్రకారం న్యాచురల్ జస్టిస్ పాటించలేదనే చిన్న ఉపశమనం మాత్రమే వారికి దక్కిందని వివరించారు. దీనిని విజయంగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోందని, ప్రభాకర్ రావు అందుబాటులోకి రావడంతో మరిన్ని నిజాలు బయటకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల విభజన, జమిలి ఎన్నికల వంటి అంశాలపై కేంద్రం తీరును రేవంత్ తప్పుపట్టారు. మహిళా బిల్లును డీలిమిటేషన్తో లింక్ చేయడం వల్ల ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పార్లమెంట్ సీట్ల పెంపు విషయంలో కేంద్ర విధానం సరిగ్గా లేదని అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రానికి స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ తన శిఖండి రాజకీయాలను మానుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. రెడ్డిగా కేసీఆర్ తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, వ్యక్తిగతంగా ఆయనపై ఎలాంటి ద్వేషము లేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటేనే తనకు మంచిదని, రాజకీయంగా ఆయన ఎదుర్కోవడం కూడా సులభమవుతుందని తెలిపారు రేవంత్. ఇక రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నదానికి మరొక ఉదాహరణ ఇది. సో రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? శ్వేత, ఇవాళ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో. సో ముఖ్యంగా కేసీఆర్ పైనే టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ కు తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, వ్యక్తిగతంగా ఆయన పైన ఎలాంటి ద్వేషం లేదని సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటేనే తనకు మంచిదని, రాజకీయంగా ఆయనను ఈజీగా ఎదుర్కోవచ్చు అని కూడా ఇటు రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉన్నాడు. అదేవిధంగా ఏదైతే విశ్రాంతి తీసుకుంటున్న ప్రజాప్రతినిధి గురించి చెడు కోరుకోవడం అనేది తన స్వభావం కాదని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కు గాయమైనప్పుడు కూడా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించానని, అదేవిధంగా అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా ఆయన్ని కలిసి యోగక్షేమాలు అడిగానని రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా గౌరవం ఉందని రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ కు చెడు జరగాలని ఆయన కుటుంబ సభ్యులే కోరుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు. కేసీఆర్ బతికి ఉంటే తమకు అధికారం రాదని ఆయన కుటుంబ సభ్యులే భావిస్తున్నారనేది ఈ చిట్ చాట్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తా ఉంది. అదేవిధంగా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేటీఆర్ ముఖ్యమంత్రిని చూడాలని మంత్రులతో ప్రకటన చేశారని గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలంటూ మంత్రులతోనే ఏకంగా మాట్లాడిచ్చారనేది కొంత ఆ టైంలో వివాదం జరిగిందనేది రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అదేవిధంగా అధికారిక పంపకాల విషయంలో తేడాలు రావడంతో కుటుంబంలో విభేదాలు వచ్చాయని, అయితే వాళ్ళంతా ఒకటేనని వ్యాఖ్యానించారు. అనుబంధ సంఘాలకు ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని కొంత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కనబడతా ఉంది. కేసీఆర్ ను ఇప్పటికే 2 సార్లు ఓడించానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కు ఓటమి కొత్త విషయం కాదని, అలాగే కాంగ్రెస్ పార్టీకి గెలుపు కొత్త విషయం కాదంటూ కూడా ఇద్దరిని పోల్చి ఇటు కేసీఆర్ని, ఇటు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని పోల్చి తను మాట్లాడడం
కనిపించింది. మహేష్ కుమార్ గౌడ్ వర్సెస్ కేసీఆర్గా జరిగిన స్థానిక సంస్థల పోరులో కూడా కేసీఆర్ ఓటమి చవి చూశారంటూ కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేసిన పరిస్థితి కనిపించింది. తాము విపక్ష లేకుండా ప్రభుత్వం నడుపుతున్నామని, అన్ని వర్గాల ప్రజలకి సమన్వయం చేస్తూ పాలన కొనసాగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా నెరవేరిన తర్వాత ఆ పార్టీ ఆవశ్యకత ముగిసిపోయిందని, చనిపోయిన శవానికి ఎంత అలంకరణ చేసినా ప్రయోజనం ఉండదని, బీఆర్ఎస్ పరిస్థితి ఉద్దేశించి తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కొన్ని విమర్శలు గుప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా 2023 ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని అధికారం నుంచి దించడంతోనే కేసీఆర్ కుటుంబ పాలన పట్ల ప్రజలకున్న విముఖత స్పష్టమైందంటూ ఆ కుటుంబానికి కాలం చెల్లదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డ సంగతి చిట్చాట్లో కనిపించింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు వారిని ఆదరించినప్పటికీ 10 ఏళ్ల అధికారంలో అహంకారం, అసంభవంతో వ్యవహరించడం పట్లే ప్రజలు వారికి దూరమయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. గత 10 ఏళ్లలో అధికార దుర్వినియోగానికి పాల్పడి పెత్తనం చెలాయించారని, ఇప్పుడు ఆ పార్టీకి భవిష్యత్తు లేదని, కేవలం గతం మాత్రమే మిగిలి ఉందని రేవంత్ రెడ్డి చిట్చాట్లో మాట్లాడి తెలుస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంపకాల్లో వచ్చిన తేడాల వల్లే ప్రస్తుతం అంతర్గత విభేదాలు తలెత్తాయని, ఆయన కుంపటి తమ మీద రుద్దొద్దని అంటూ కూడా ప్రయత్నిస్తున్నారంటూ కూడా కొన్ని విమర్శలు చేశారు. దాంతోపాటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఒకే బాటలో నడుస్తారని, వారిలో ఎలాంటి మార్పు ఉండదంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ తనపై జరుగుతున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి కొట్టిపారేశారని చెప్పుకోవచ్చు. హిందూ సంప్రదాయం ప్రకారం కుటుంబ పెద్దకు ఏమైనా జరిగితే ఆస్తిపాస్తులు అధికారం మొత్తం కూడా వారసులకే దక్కుతుందంటూ కూడా తప్ప తనకు వచ్చేదేమీ ఉండదని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి గారు. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ కానీ, ఆయన ఆస్తులు కానీ తనకు రావాలని, ఆయనకు ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని ఎద్దేవా చేశారు. సో కేసీఆర్ తనకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని, ఆయన ఆరోగ్యం మంచిగా ఉంటేనే తనకి రాజకీయంగా సులువుగా ఉంటుందని రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి ఇక పునర్వైభవం ఉండదని, ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇది గతంలో కేసీఆర్ మొన్న జగిత్యాల సభలో మాట్లాడిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చిట్చాట్లో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ 100 జన్మలు ఎత్తినా నేను చావను కొడక అని కేసీఆర్ ఏదైతే ఆ సభ వేదికన మాట్లాడారో, ఆ సభకు సంబంధించి ఇప్పుడు చిట్చాట్లో రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. కేసీఆర్కి ఏమైనా జరిగితే ఆ కుటుంబ వారసులకే చెందుతుంది, కానీ నాకేం వస్తుంది ఆయన చనిపోతే, ఆయన చనిపోవాలని నేనెందుకు కోరుకుంటాను అంటూ కూడా తను మాట్లాడడం. అదేవిధంగా కేసీఆర్ అది కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తున్నారు, ఆస్తి పంపకాల్లో తేడా వచ్చింది, కేసీఆర్ పోతే అధికారం వస్తుందని ఆలోచిస్తున్నారు అనేది కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ చనిపోయిన పార్టీతో సమానమని పోల్చడం అంటే చాలా వరకు ఇటు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక భవిష్యత్తులో ఆ పార్టీకి మనుగడ లేదు, వచ్చే ఏ ఎన్నికైనా సరే ఇవాళ గెలిచేది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా మాట్లాడడం. దాంతోపాటు ఇటు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ అటు కేసీఆర్తో ఈ ఇద్దరితో పోల్చారు. సో మహేష్ కుమార్ గౌడ్ కూడా సరికాదు కేసీఆర్ అని చెప్పి కూడా మాట్లాడడం. మొన్న రీసెంట్గా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హెడ్గా మహేష్ గౌడ్ ఉన్నారు, పిసిసికు మహేష్ కుమార్ గౌడ్, ఇటు కేసీఆర్ ఉండడంతో సో అందులో కేసీఆర్ తీవ్ర ఓటమి పాలయ్యాడంటూ కూడా ఇటు పోల్చి చెప్పడం, అంటే తన స్థాయి అది అంటూ కూడా ఇటు కొంత ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, రానున్న ఏ ఎన్నికైనా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భం కనిపించింది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.